పుణ్యం కోసం పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన యాత్రికులకు చేదు అనుభవం ఎదురైంది. నమ్మి వచ్చిన యాత్రికులను బురడి కొట్టించి పెద్ద మొత్తం నగదుతో ఉడాయించాడు ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు. వివరాల్లోకి వెళితే తెనాలికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి పట్టణ గంగానమ్మపేటలో శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. మే నెలలో జరిగిన సరస్వతి పుష్కరాలు చార్ధామ్ అమర్నాథ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 260 మంది యాత్రికులను విజయవాడ నుండి ఢిల్లీ వరకు రైలులో, అక్కడి నుండి బస్సుల ద్వారా కొంత దూరం తీసుకువెళ్లి మార్గమధ్యంలో వదిలి వెళ్లిపోయినట్లు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని బాధితులు తెలిపారు. ట్రైన్ మరియు బస్ టికెట్ల అడ్వాన్స్ పేరుతో అధిక మొత్తంలో తమ వద్ద నుండి నగదు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. యాత్ర నుండి తిరిగి వచ్చిన తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తెనాలికి వచ్చినట్లు చెప్పారు. అయితే పోలీసులు ఇది తమ పరిధిలోకి రాదని, ఎక్కడి నుండి అయితే నగదు చెల్లింపులు చేశారో ఆ ప్రాంతంలోనే ఫిర్యాదు చేయాలని సూచించినట్లు బాధితులు తెలిపారు. ట్రావెల్స్ నిర్వాహకుని చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు దుర్గాప్రసాద్. మేము చీరాల నుంచి వచ్చున్నాము, అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చున్నాము. తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి, ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లలోకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 28,000 రూపాయలు సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను, లాభం లేదు నష్టం లేదు, ఎంతోమందికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఆ ట్రైన్ టికెట్స్ వదుకోండి. మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా క్యాష్ రూపేనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఢిల్లీలో ఒక బస్సు పెట్టి అక్కడి నుంచి హరిద్వార్ దాకా తీసుకొని వెళ్ళి హరిద్వార్లో ఒక రూమ్ ఇచ్చి ఆ తెల్లారితే 19వ తారీఖు ఎర్లీ మార్నింగు మనం ఇక్కడి నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నామని ఒక గ్రూప్లో ఒక వాయిస్ అనేది ఒకటి ట్రై చేసి ఆ రోజు నుంచి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మనిషి కనబడలేదు. దాదాపు 270 మంది దగ్గర 28,000 రూపాయలు చొప్పున డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు. ఆ డబ్బులతో పాటు చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా అయినది మనకి హెలికాప్టర్ ఒకటి కేదార్నాథ్ కావాలి అంటే ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర 15,000 రూపాయలు చెప్పిన డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు. వేటికి కూడా సమాధానం లేకుండా, ఏనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజు దాకా కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుమూర్తితో మోసపోయి ఉన్న వ్యక్తులందరం కూడా ఈరోజు మన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిధిలో సీఏ గారు ఇది నా స్టేషన్ పరిధిలో కాదు, మీరు 2 టౌన్లో కంప్లైంట్ చేయండి, అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చారని మీరు ఏదైతే చెప్తున్నారో మీ ఒక ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎక్కడైతే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీ కేసు సాల్వ్ అవుతుందని చెప్పి సార్ సలహా ఇచ్చున్నారు. ఆ సలహా మేరకు మేము కూడా ఇప్పుడు రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, భీమవరము, విజయవాడ, చీరాల, ఒంగోలు, తెనాలి అలా వివిధ ఊర్ల నుంచి చాలా వరకు నాకు గుర్తున్నంతలో చెప్తున్నానండి, రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం 260 మంది నుంచి 270 మంది దాకా దాదాపు ₹1 కోటి డబ్బులతో ఉటాయించిన గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు మేమందరం కూడా తెలియజేస్తున్నాము. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చిన మేమందరం కూడా మళ్ళీ మా ఊర్లకు వెళ్ళి మేము మళ్ళీ అందరితో కలిసి కంప్లైంట్ రేజ్ చేయడానికి మేమందరం కూడా ఒక ఏర్పాటు చేసుకొని అతని మీద కఠినంగా శిక్షలు తప్పు నుంచి మేము కేసు నమోదు చేసి తగు న్యాయం జరిగేదాకా మేము అందరికీ తెలియజేస్తున్నామని. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్ళాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. ఒకరోజు తిన్నది ఉంది, తినకుంది, డబ్బులు ఖర్చు చేసింది, ఎక్స్ట్రా పే చేసింది. అట్లాగా మనిషికి చొప్పున ఒక 29 నుంచి 30,000 దాకా కట్టి ఉన్నామండి. మొత్తం 200 పైన మందే మేము కట్టి ఉన్నాము. వివిధ ఊర్ల నుంచి ఉన్నాము, అంటే విజయవాడ, బెంగళూరు, 260 మంది దాకా ఉన్నామండి. కాకపోతే చార్ధాంబ దాకా మేము వెళ్ళింది కొంచెం తక్కువ మంది. పాపం డబ్బులు లేని వాళ్ళు చాలామంది మా వల్ల కాదులేండి చేతిలో పెట్టుకోవడం అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. హరిద్వార్ నుంచి మనిషి అనేది కనిపించలేదండి. హరిద్వార్ నుంచి కనిపించలేదు. అందరం కూడా ఒకటి పుష్కరాలు జరుగుతున్నాయి, బద్రీనాథ్ పక్కన, అలాగే కేదార్నాథ్ దర్శనం అన్నీ కలవాలనే ఉద్దేశంతో చార్ధామ్ యాత్రను ఏర్పాటు చేసుకున్నాం. చాలా వ్యయ ప్రయాసాలు కూడా నేనైతే
ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వెనక్కి తిరిగి రావడం జరిగిందండి. పుష్కర స్నానం ఒకటే చేసి ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్ కానీ మిగతా దర్శనం ఏం లేకుండా నేను వెనక్కి వచ్చాను. ఆర్థికంగానూ మానసికంగా ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి ఇబ్బందులు మరి వేరే ఎవరికి కూడా కలగకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేదార్నాథ్ కింద నుంచి పై వరకు అది మామూలు గవర్నమెంట్ రేట్ 8,000 అయితే మీకు 15,000 అండి. 6,500 అయితే 15,000 తీసుకున్నానండి. ఈ ఫ్లైట్ టికెట్ దొరకపోయిన పక్షంలో ₹1000 కట్ చేసి 14,000 మీకు వేస్తానని చెప్పాడండి. ఆ 14,000 కూడా మొత్తం ఉటాయించేసి మొత్తం జంప్ అయిపోయాడండి. మొత్తం 16 మంది కట్టాము, 23 మందిలో. మేము కూడా 41 మంది అండి రాజమండ్రి దగ్గర నుంచి వచ్చాము.